ఆచి చికెన్ మసాలా. రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మరణించారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్ ప్రకటించారు. రాత్రి ఇరాన్ రాజధాని టెహ్రాన్ తో పాటుగా పలు ప్రాంతాలలో ఇజ్రాయెల్ సైన్యం భారీ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో అలీ లారిజానీతో పాటుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కు చెందిన బాసిజ్ ఫోర్స్ కమాండర్ గులాం రేజా సులేమానీ కూడా హతమైనట్లు మంత్రి కాజ్ పేర్కొన్నారు. శత్రువులను ఏరివేసే క్రమంలో భాగంగా వీరిని అంతం చేయడం జరిగింది అని ఒక ప్రకటనలో తెలిపారు. అయితే అలీ లారిజానీ మరణ వార్తపై ఇరాన్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. ఇరాన్ స్టేట్ మీడియా ఈ వార్తలను వెంటనే ధృవీకరించలేదు. కానీ లారిజానీ కార్యాలయం నుంచి త్వరలోనే ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. అలీ లారిజానీ ఇరాన్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఒకరు. ఆయన 12 ఏళ్ల పాటు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గా పనిచేశారు. గతంలో ఇరాన్ అగ్ర నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా, కీలక సలహాదారుడిగా గుర్తింపు పొందారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ పై దాడుల అనంతరం కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ వరకే పరిమితం ఈ యుద్ధం అనేది కూడా కాలేదు. గల్ఫ్ దేశాలకు కూడా విస్తరించిన విషయం తెలిసిందే. యుద్ధం దాదాపు 18 రోజుకు చేరుకోగా దీనికి ఇప్పట్లో ముగింపు కూడా కనిపించట్లేదు. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ ప్రయాణాలు, భద్రతకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అనేక దేశాల్లో వేలాది మంది ప్రయాణికులను చిక్కుకుపోయేలా కూడా చేస్తోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు దాదాపు 2000 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది ఇరాన్ లోనే కాగా లెబనాన్, గల్ఫ్ దేశాల్లో కూడా మరణాలు నమోదయ్యాయి. దశాబ్దాల తర్వాత కూడా తొలిసారి గల్ఫ్ ప్రాంతం యుద్ధం ద్వారాలో కూడా నిలిచింది. దాదాపు లక్షలాది మంది కూడా నిరాశ్రులయ్యారు. ఈ పరిణామాల మధ్య ఇరాన్ కు భారీ నష్టం కూడా సంభవించిందని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీ బసీజ్ యూనిట్ కమాండర్ గోల్ మొజ్రా సులేమానీని కూడా మరణించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. తాజా దాడుల్లో లారిజానీతో పాటు అలాగే సులేమానీ మరణించినట్లు కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్స్ వెంటనే కూడా ఈ మరణాన్ని ధృవీకరించినట్లు జెరూసలేం పోస్ట్ కూడా వెల్లడించింది. అయితే ఈ పరిణామాల మధ్య ఇరాన్ కు భారీ నష్టం సంభవించిందని కూడా ఇజ్రాయెల్ పదే చెబుతోంది. తాజాగా అంటే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది మనం చూస్తున్నాము. టెల్ అవీవ్ పైన కూడా మునుపెన్నడూ లేని విధంగా టెల్ అవీవ్ లో ఐరన్ డోమ్ అనేది ఉంటుంది. ఆ ఐరన్ డోమ్ అనేది ముందస్తుగానే మిసైల్ ఏవైతే వస్తాయో అది ఇంటర్సెప్ట్ చేసి రివర్స్ కౌంటర్ కూడా ఇస్తుంది. కానీ ఇరాన్ తాజాగా వాడుతున్న బాలిస్టిక్ మిసైల్ అని ఈ ఇజ్రాయెల్ లోని ఐరన్ డోమ్ కూడా అంటే ఎక్కువ శాతం ఇంటర్సెప్ట్ చేయలేకపోతుంది. సో టెల్ అవీవ్ నగర్ కూడా చాలా మేరకు ధ్వంసం కూడా అయింది. అంటే ఇరువైపులా ప్రత్యేకంగా చెప్పాలంటే ఇరాన్ తో పాటు ఎన్నడూ లేని విధంగా ఇజ్రాయెల్ కి హమాస్ అటాక్ చేశాక 2023 అక్టోబర్ లో తర్వాత ఎప్పుడైతే భారీ నష్టం సంభవించిందో మళ్ళీ ఇప్పుడు కూడా సిమిలర్ గా ఇరాన్ కూడా వరుస పెట్టి ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎక్కువగా లాస్ అనేది చెప్పుకోవాలని అంటే సైకలాజికల్ గా తో పాటు అలాగే ఆస్తి నష్టం కూడా ఇరాన్ కే జరిగింది. అయితే ఇజ్రాయెల్ కి కూడా ప్రత్యేకంగా పలు నగరాల్లో ముఖ్యంగా టెల్ అవీవ్ నగరం మాత్రం భారీ ఎత్తున కూడా ధ్వంసానికి గురైంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ అలీ లారిజానీతో పాటు ఈ బసీజ్ యూనిట్ కమాండర్ గోల్ మొజ్రా సులేమానీ మరణించారు. ఈ విజయాన్ని అంటే ఒక రకంగా ఇది విజయం అని కూడా ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ విషయాన్ని కూడా ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ ఫారెన్ మినిస్టర్ కూడా చెబుతున్నాడు, అలీ అర్జానీ మీద దాదాపు 10 మిలియన్ల ప్రైజ్ ఉంది. దాన్ని మేము ఫ్రీగా చేశాము. అది యుఎస్ ఎప్పుడో ప్రకటించింది అతని పైన 10 మిలియన్ ప్రైజ్ అని చెప్పి దాన్ని మేము యుఎస్ కి ఫ్రీగా ఇచ్చామంటూ కూడా ఆయన సెటరికల్ గా కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ లో ఈ యుద్ధం అనేది ఎప్పుడు ఆగిపోతుందా అనేది కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే మరోవైపు డొనాల్డ్ ట్రంప్ కూడా అంటే వైట్ హౌస్ నుంచి పలుమార్లు కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా నెగోషియేషన్ కి వెళ్తారు, ఇరాన్ తోని మాట్లాడతారు, సంధికు వచ్చే ప్రయత్నం చేస్తారు, యుద్ధం కూడా ఆగిపోతుంది అంటూ
పదే పదే కూడా ఇలా వైట్ హౌస్ నుండి కొన్ని ప్రకటనలు రావడము, అనంతరం డొనాల్డ్ ట్రంప్ ఇష్యూని డైవర్ట్ చేయడము, అలాగే పలు సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేయడము. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా డొనాల్డ్ ట్రంప్ రష్యాకి అమెరికా అంటే భయము, ఎప్పుడు కూడా సుపీరియారిటీ యుఎస్ఏ ఉంటుంది, అందుకే వ్లాదిమిర్ పుతిన్ కూడా యుఎస్ విషయంలో జంకుతుంటాడంటూ కూడా పలు కీలక కామెంట్లు చేయడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఇరాన్ కి ఒక రకంగా ఇది చెప్పాలంటే పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే కామినే ఎవరైతే ఇరాన్ లో తను ఒక జాతిపిత, ఒక గాడ్ ఫాదర్ లా కూడా భావిస్తూ ఉంటారు. కామినే పోయాక కామినే వారసుడు కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కు చెందిన బాసిజ్ ఫోర్స్ కమాండర్ గులాం రెజు సులేమని పోవడం కూడా ఒక రకంగా ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కి కూడా ఒక రకంగా పెద్ద ఎదురుదెబ్బ అని కూడా చెప్పాలి. అయితే దీనిపైన అలీ లారిజానీ మరణ వార్త పైన ఇరాన్ మీడియా నుంచి కానీ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ జరగలేదు. కానీ ఇరాన్ మీడియా మాత్రము పదే పదే కూడా తన సోషల్ మీడియాలో పదే పదే పోస్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ పైన ఎన్నడూ లేని విధంగా ఇరాన్ భీకర దాడులు చేస్తుంది. టెల్ అవీవ్తో పాటు ప్రధాన నగరాలన్నీ కూడా ధ్వంసమైపోయాయి. సో అక్కడ స్థానికులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. సైనికాధికారులతో పాటు లోకల్ పోలీసులు కూడా విత్ ఇన్ ఇజ్రాయెల్ లో కూడా ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఇరాన్ పోస్టులు పెడతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు ఇద్దరు ప్రముఖంగా చెప్పాలంటే ఇరాన్ స్టేట్ మీడియా కూడా వార్తల్ని ధృవీకరించట్లేదు. లారిజానీ కార్యాలయం నుండి త్వరలో కూడా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందనేది కూడా అంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అలీ జరియాని ప్రత్యేకంగా ఇరాన్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఒకరు. ఆయన 12 ఏళ్ల పాటు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గా పనిచేశారు. గతంలో ఇరాన్ అగ్ర నాయకుడు అయతుల్లా అలీ ఖమీనీ కూడా అత్యంత సన్నిహితుడిగా కీలక సలహాదారుగా గుర్తింపు పొందాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అలీ లారిజానీ మృతి పైన కూడా ఇరాన్ ఎందుకు స్పందించట్లేదు అంటే, ప్రత్యేకంగా చెప్పాలంటే మనం చూస్తున్నాం గడిచిన 4-5 రోజుల నుంచి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుని టెల్ అవీవ్ లో జరిగిన భారీ దాడుల్లో ఆయనతో పాటు కీలక ఇతర మినిస్టర్లు అలాగే ఆయన కుటుంబ సభ్యులు మరణించారనేది కూడా ఇరాన్ మీడియా కోడైకి వస్తుంది. దీంతో పాటు కొన్ని నార్త్ కొరియన్ మీడియాతో పాటు రష్యన్ మీడియా కూడా ఇదే వార్తను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా మరణించాడని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు చేయడము. అయితే బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని ప్రతి రోజు కూడా ఏదో విధంగా నిన్న కాఫీ షాప్ లో కనిపించడము, అలాగే ఈ రోజు కూడా తను ప్రెస్ ని అడ్రస్ చేయడం కూడా గమనార్హము. దీంతో పాటు ఇజ్రాయెల్ లో ప్రత్యేకంగా తన సైనిక అధికారులతో కలిసిన కానీ ఫోటోలు కూడా ఈ రోజు ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా కూడా ఆ ఫోటోల్ని కూడా బహిర్గపరిచింది. సో ఈ నేపథ్యంలో ఒక సైకలాజికల్ వార్ఫేర్, నిజంగానే లారిజానీ మరణించి ఉంటే ఈ పాటికి ఇరాన్ కూడా బయట పెట్టాల్సి ఉంది. అయితే ఇరాన్ ఇప్పటికీ బయట పెట్టలేదు. ఎందుకంటే ఇరాన్ కి కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక బ్యాక్ ఫైర్ అనే చెప్పాలి. ఒకవేళ అలీ లారిజానీ మరణించడానికి కూడా చెబుతుంటే మాత్రము తమ సేనలు ఇంకా కూడా డిప్రెషన్ లో వెళ్లిపోతారనేది, దానిలో భాగంగానే ఇరాన్ ప్రభుత్వం గాని ఇరాన్ మీడియా ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి ప్రకటనలు వెలువరించలేదని కూడా ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. సునీత, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. نتابع هذه الغارة الآن مباشرة على الهواء على الضاحية الجنوبية لمدينة بيروت. هي أول الغارات. نعم آدم. Last night, the IDF took out commander of the Basij, Soleimani, and his deputy and secretary of the Supreme National Security Council, Ali Larijani. The Iranians are also safer without them. By the way, we still haven't seen Mujtaba. Wouldn't you like to see him, Minister? He should show his face. He can hide, he can continue to hide, but to show his face because it's beginning to be embarrassing for this regime.
The Basij under Soleimani's command was responsible for the brutal repression of the Iranian people seeking their freedom. Soleimani was under US and EU sanctions for his role in repressing Iranians. Larijani was also under US sanctions for the same reason, with a $10 million prize on his head. We did it for free, anyhow. The Basij used cruel and violent methods against their own people. In January, the regime butchered probably over 30,000 Iranians. Our actions are weakening its repression mechanism. The regime can only be toppled by the Iranian people. Yet, without external help, the Iranian people cannot liberate themselves.